డబ్బు ఇది లేకుండా ఒక్క పూట కూడా గడవదు కదా. నెలకి డబ్బు పొదుపు చేయడం అనేది మీ ఆర్థిక భవిష్యత్తుకు ఒక గొప్ప పునాదే. ఇది వినడానికి కొంచెం కష్టం అనిపించినా సరైన పద్ధతిలో ఫాలో చేస్తే చాలా సులభం. దానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గృహలక్ష్మి డైరీస్. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మొదట మీ ఆదాయాన్ని 3 భాగాలుగా చేయండి. 50-30-20 రూల్ పాటించండి. 50% అవసరాలకు, 30% కోరికలకు, 20% పొదుపుకు. ఎగ్జాంపుల్, మీకు నెలకి 25,000 వస్తున్నాయనుకోండి. ఈ రూల్ ప్రకారం ఈజీగా ఆదా చేయవచ్చు. ముందు పొదుపు, తర్వాత ఖర్చు. చాలామంది జీతం రాగానే ఖర్చు చేసి తర్వాత మిగిలితే సేవింగ్ చేద్దాం అనుకుంటారు. అలా చేస్తే మీరు పప్పులో కాలేసినట్టే. మొదట జీతం రాగానే మీరు కొంత డబ్బు తీసి పక్కన పెట్టండి. ముందు కష్టంగా ఉన్నా నెమ్మదిగా అలవాటు అవుతుంది. అనవసరపు ఖర్చును గుర్తించండి. మీరు బయట ఫుడ్ ఆపేయండి. ఒక రోజుకి 100 ఖర్చు పెట్టినట్టయితే నెలకు 3,000 అవే అయిపోతాయి. కనుక షాపింగ్, బయట తిండి, ఇంకా అనవసరపు ఖర్చులు గుర్తించి ఆపితే మీరు 90% ఆదా చేయవచ్చు. 50% అవసరాలకు, అద్దె, కిరాణా బిల్లులు, ఇలా 30% కోరికలు, సినిమాలు, షాపింగ్స్ ఎక్సెట్రా. 20% పొదుపు మరియు పెట్టుబడి. ఈజీగా సేవింగ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు అవసరం లేని సబ్స్క్రిప్షన్స్ ఉంటే ఆపేయండి. చూడకుండా వృధాగా నెలకి డబ్బు వేస్ట్ అవుతుంది. అవసరం అనుకున్న వాటికి ఖర్చు చేయండి. మన వద్ద డబ్బు ఉంటే అవసరం లేని ఖర్చులు కూడా అవసరం అనిపిస్తాయి. కనుక అలాంటి పొరపాటు చేయొద్దు. అవసరం అనుకున్న వాటికి లిమిట్స్ పెట్టుకొని ఖర్చు పెట్టుకోండి. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే దేంట్లోనైనా ఇన్వెస్ట్ చేయండి. అది మీ చాయిస్. మీ అకౌంట్లో డబ్బు నెలవారీ జీతం పడగానే ఆటోమేటిక్ కట్ అయ్యేలా చూసుకోండి. ఇలా మొదట్లో కష్టంగా ఉన్నా రాను రాను అలవాటుగా మారుతుంది. పొదుపు జరుగుతుంది. డబ్బు పొదుపు చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పచ్చు. కానీ ఇలాంటి రూల్స్ మనకి లిమిట్స్ పెట్టుకోవడం వల్ల చాలా డబ్బు పొదుపు చేసుకోవచ్చు. మనకి వచ్చే జీతాన్ని బట్టి డబ్బు పొదుపు చేయడం సులభంగా మారుతుంది. ఇలాంటి కొన్ని రూల్స్ పాటించడం వల్ల మనకి ఆదా కూడా అవుతుంది. డబ్బులు ఊరికే ఎవరికి రావండోయ్. కొంచెం కష్టం అనిపించినా పర్లేదు, ట్రై చేయొచ్చు. నాకు తెలిసిన ఈ టిప్స్ మీతో షేర్ చేసుకోవడమే నా ఉద్దేశం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.